వాళ్ళ అన్నయ్య ముందు ఎప్పుడు పైన కూర్చోడు. అదేంటమ్మా, వాడికంటే అదే అలవాటు. నువ్వు పైన కూర్చోచ్చు కదా. భర్త ఎక్కడ కూర్చుంటే భార్య అక్కడ కూర్చుంటేనే బాగుంటుంది. మాధవ్ని కింద కూర్చోపెట్టి నేను పైన కూర్చోలేను. సరేనమ్మా. రాఘవా, రేపు శివరాత్రి కదరా, మీరు నలుగురు గుడికి వెళ్ళరండ్రా. నాకు పనుందమ్మా, వాళ్ళు వెళ్ళరా. మనం రే వెళ్ళొచ్చు కదరా. కుదరదక్కా. బావ వెళ్లకుండా నేను రాను. భూమి చెప్పింది కదా భర్తతో పాటే భార్య అని. నేను కూడా అంతే. మా బావ సరే అంటే సరే, వద్దంటే వద్దు. మొత్తానికి బావిచ్చిన డోస్తో భూమి దారిలోకొచ్చినట్టుంది. కట్టు మారింది, పద్ధతి మారింది. మళ్ళీ పైకి లేవకుండా చూసుకోచాలు. భూమి, చెప్పండి. రేపు గుడికి వస్తున్నావు కదా? వస్తానని నేను చెప్పలేదు కదా. అదేంటి, ఇందాక అందరి ముందు మేం కూడా వస్తున్నాం అని చెప్పాను కదా. చెప్పింది మీరు కాబట్టి మీరు వెళ్ళేసి రండి.